పుడితే కుంభస్థలాన్ని కొట్టాలి, ఈ రాష్ట్రాన్ని మనం పరిపాలించాలి, రాజ్యాధికారమే కావాలి అనే ఒక లక్ష్యంతో పోరాటం చేసే ఒక డైనమిక్ నాయకత్వాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో మేమంతా కూడా కలిసి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం అనేక జిల్లాల్లో కూడా ఏంటి అంటే అనేక మీటింగులు పెట్టి బీసీలను ఈ అగ్రకులాల యొక్క కబంధ హస్తాల నుంచి ఏ పార్టీలైతే ఇంతకాలం మోసం చేస్తున్నాయో మొత్తం ఏంటంటే మనల్ని కార్యకర్తలుగా ఓట్లు వేసే వాళ్ళలాగా, జెండాలను మోసే వాళ్ళలాగా కేవలం కింది స్థాయిలోనే ఉంచే ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ రాజకీయ పార్టీల నుంచి మన బీసీ సమాజాన్ని, ఎస్సీ సమాజాన్ని, ఎస్టీ సమాజాన్ని బయటికి తీసుకురావడానికి కంకణం కట్టుకోవాలనే ఒక బలమైనటువంటి లక్ష్యం కోసం మరి దాస్ సురేష్ గారు బయలుదేరారు. అందుకనే మేము గతంలో 40-45 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో బహుజన ఉద్యమాల్లో పనిచేస్తున్నప్పటికీ కొత్తగా డైనమిక్ గా వచ్చే ప్రతి నాయకుడిని కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, ప్రోత్సహించాలి, వాళ్ళని రాష్ట్రంలో మొత్తం ఏంటంటే ముందుండి నడిపించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నంలో భాగంగానే ఇలా బీసీ రాజ్యాధికార సమితికి వెన్నుదన్నుగా ఉండడం కోసమే మరి నేను ఇక్కడికి రావడం జరిగింది. మేమంతా ఒక తరం నాయకులం. 1989 అంటే 1986లోనే మురళీధరరావు కమిషన్ అనుకూలంగా ప్రో రిజర్వేషన్ ఉద్యమంలో కమ్యూనిస్ట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో సమసంగ్రామ పరిషత్ అనే సంస్థను స్థాపించి ఉద్యమం చేసినటువంటి